పటాస్ న్యూస్ కి స్వాగతం. చలో మరి అల్టి పటాస్ ని షురు చేసుకుందాం. రోజుకో ఊర్లే ర్యాలీలు తీస్తుర్రు, కొవ్వొత్తులు ముట్టిస్తుర్రు, మీటింగ్లు పెట్టి పాకిస్తాన్ వాళ్ళను పొట్టు సాపిస్తుర్రు. మరిగా వాళ్ళు చేసిన తప్పు చిన్నదా? అన్యాయంగా మనోళ్ళ పానాలు తీసిర్రు. మీదికెళ్ళి ఇప్పుడు యుద్ధానికి సిద్ధం అని అంటుర్రు. పాకిస్తాన్ వాళ్ళు చేసిన పనికి వాళ్ళ ముచ్చట్లకు అందరికీ కోపం వస్తున్నది. అయితే కొంతమంది మాత్రం పాకిస్తాన్ వాళ్ళను ఎనికేసుకొని వస్తుర్రు. ఆగో అసంటోళ్లకు గట్టిగా సురుకులు పెట్టిండు పవన్ సారు. మత ప్రాతిపాదికను చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతవాడికి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు? గట్టిగానే గరమైండు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. 26 మందిని ఐడి కార్డులు చెకింగ్ చేసి వాళ్ళ పేర్లు తెలుసుకొని మరి తుపాకులతోని గాలిస్తే పాకిస్తాన్ వాళ్ళ మీద పాయిరం చూపిస్తుండ్రు. అసోంటోళ్ళు పాకిస్తాన్కే పోవాలి మరి అన్నట్టు గట్టిగానే సురుకులు పెట్టిండు. ఇంకేమన్నాడో చూడుర్రే. సహనం ఎక్కువైపోయింది మన దేశానికి. ఎందుకని కంట్రీ మనుషులే సహనం ఎక్కువ. మనకి ఏదైనా అతి చేస్తే మంచిది కాదు. అతి సహనం కూడా మంచిది కాదు. మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు. ఇష్టారాజ్యంగా వచ్చి కాల్ చేసి వెళ్ళిపోతా ఉంటే మనం ఎందుకు కామ్గా ఉండాలి? మన జన సైనికుడు చనిపోయిన మన జన సైనికుడు మనలో ఎవరైనా కావచ్చు, అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది ఎంతమంది ఇక్కడికి వచ్చేసి ఉంటున్నారో మనకు తెలియదు. మంచితనం కూడా హద్దులు దాటితే మంచిది కాదన్నట్టు మాట్లాడిండు. అంతేకాదు పాకిస్తాన్ వాళ్ళందరినీ వాళ్ళ దేశానికి వెళ్ళగొడుతుంటే కొంతమంది అయ్యో అట్టెట్టో పంపిస్తారు అని వాళ్ళ మీద జాలి దయ చూపిస్తుండ్రు కదా. అసోంటోళ్ళను కూడా గట్టిగానే అరుచుకున్నాడు పవన్ సారు. 2 రాష్ట్రాల మధ్య కూడా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇక్కడి నుంచి మీరు వచ్చేస్తే మా ఉద్యోగాలు పోతున్నాయనే కదా సెపరేట్ స్టేట్ అయింది. అలాంటిది ఎక్కడ నుంచో శరణార్థులు వాళ్ళ యుద్ధ పరిస్థితులు బాగలే, వాళ్ళ వాతావరణ పరిస్థితులు బాగలేక మనకు వచ్చేస్తే అది మనకు అదనపు భారం, అది దేశానికి కూడా. అంతేగాని దీంట్లో మన దీంట్లో వివక్ష ఏమి ఉండదు. ఇట్స్ అ ప్రాక్టికాలిటీ. వై దిస్ కంట్రీ కాంట్ ఎఫర్డ్ టూ మచ్ ఆఫ్ మైగ్రేషన్. ఇట్లా అందరికి ఆయమన్నట్టే సురుకులు పెట్టిండు. ఓ దిక్కు పాలి దేశం వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఎగిడిచినట్టు చేస్తుంటే వాళ్ళని ఎనుకేసుకొని వస్తుండ్రు అని కోపానికి వచ్చిండు సారు. పహల్గాం కాడ పానాలు ఇడిచిన మనోళ్లకు నివాళులు తెలిపిండు ఉప ముఖ్యమంత్రి. మంగళగిరిలో మీటింగ్ పెట్టి ఇట్లా పాకిస్తాన్ వాళ్ళను ఎనికేసుకొని వస్తున్న వాళ్ళను దుమ్ము దులిపిండు. అంతేకాదు ఉగ్రవాదుల తూటాలకు బలైన మధుసూదన్ రావు అని అన్న ఇంటోళ్లకు సారు 50 లక్షల సాయం చేస్తానని మాటిచ్చిండు. ఇట్లుంటే ఇంకో దిక్కు మనోళ్ళు కొట్లాటకు పోయి బాంబులు ఎత్తరేమోనని పాకిస్తాన్ వాళ్ళు గజగజ వణుకుతున్నారట. ఎట్ట చేయాలి ఏం కథ అని పర్షాన్ అవుతున్నారట. ఇక ఎట్ట పడితే అట్లా దొంగ ముచ్చట్లన్నీ ప్రచారం చేస్తున్నారని మొన్న పాకిస్తాన్ వాళ్ళ యూట్యూబ్ ఛానళ్ల మీద నిషేధం పెడితే ఇప్పుడు ట్విట్టర్ ఖాతాలు కూడా బంద్ పెట్టినరట. మనోళ్ళు రోజుకో షాకిస్తున్నారు. అందుకే ఎప్పుడేమయ్యేది తెలియక బుగులు పడుతున్నారట. సరే కాదు అట్లుండని గాని పాకిస్తాన్ వాళ్ళ మీద పాయిరం చూపిస్తున్న వాళ్ళకు పవన్ సారు గట్టిగానే ఇచ్చి పారేసిండు కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. రాజకీయాలలో తీరు లీడర్లు ఉంటారు. కొంతమంది అవసరానికి తగ్గట్టు రంగులు మారుస్తుంటారు. ఇంతమంది ఎప్పుడు ఒకటే తీరుగా ఉంటారు. కొంతమంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంటారు. ఇంకొంతమంది ఆచితూచి మాట్లాడుతుంటారు. అన్నిటికీ మించి కడుపులేం పెట్టుకోకుండా మాట్లాడే లీడర్లు షేప్ పార్టీలనే ఎక్కువ ఉన్నారు అని అనుకుంటుంటారు పబ్లిక్. అగో అంటనే ఉన్న జగ్గన రానే వచ్చిండు. నమస్తేనే అన్న. మళ్ళీ చెప్తున్నా, సంవత్సరంలో 22,000 కోట్లు మాఫీ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గొప్పడా? తెలంగాణ రైతులకు మాటిచ్చి 10 సంవత్సరాల్లో 20,000 మాఫీ చేసిన ఎవరు గొప్ప అనేది పబ్లిక్కే చెప్తారు కానీ సగం మందికే చేసిర్రు, ఇంకా సగం మందికి చేయలేదంటుర్రు వాళ్ళు. సభలో కేసీఆర్ సభలో దాన్ని రాంగ్ సిగ్నల్ ఇచ్చే ప్రక్రియలోనే ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది. సరే అది అట్లా ఉండని యుర్రి కానీ సన్నోట్లకు బోనసే ఇస్తలేరంటుర్రు సార్ ఎగస్ పార్టీ వాళ్ళు. మరి దానికి ఏమంటావు? సంచి మీద 50,000 ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల 5 ఎకరాలకు 75,000, 1 ఎకరానికి 15,000, 2 ఎకరాలకు 30,000. సంచి మీద 500 కదా నే బోనస్, నువ్వు 50,000 పడుతుంది. సరే మర్చిపోయి ఉంటావు కానీ రేషన్ షాప్ల కాడ ఊకే లొల్లులు అవుతున్నాయి జగ్గన్న. ఈ రోజున సన్న బియ్యం తోటి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని శబాష్ అంటున్నారు ప్రజలు. ఎందుకు? సన్న బియ్యం అన్న మాట ప్రకారం ఇస్తున్నారు కాబట్టి చాలా సంతోషాన్ని వ్యక్తపడుతున్నారు. రేషన్ షాప్లకు బియ్యం ఇచ్చేది మేమే అని అంటుర్రు పువ్వు పార్టీ వాళ్ళు. ఇంతకు మీరు ఇస్తుర్రా వాళ్ళు ఇస్తుర్రా? ఇది నిజమే. మాది మేమే గొప్పలు చెప్పుకుంటలేము. వాస్తవాలు కొంత మీడియా ద్వారా మళ్ళొకసారి నేను రిపీట్ చేస్తాను.
కానీ ఫ్రీ బస్సులు చేయబట్టే ఆడోళ్ళు నడుమ లొల్లులు అవుతున్నాయి అని అంటుర్రు కార్ పార్టీ వాళ్ళు. మరి ఇక ఏమంటవే జగ్గన్న? సీటు దొరకక కొట్లాడుకునేటోళ్ళు అంటూ ఒక మాట అనొచ్చు మమ్మల్ని, కానీ సీట్ల మీద కూర్చుని పోయేటోళ్ళు అయితే శభాష్ రేవంత్ రెడ్డి, శభాష్ పొన్నం ప్రభాకర్ అయితే అంటున్నారు కదా. ఇక ఆ ముచ్చట మా అక్క చెల్లెళ్ళకే తెలవాలి కానీ టికెట్ తీసుకున్నా సరే సీట్లు దొరకలేవని మొగోళ్ళు అయితే మస్తు నారాజు అవుతున్నారట జగ్గన్న. సహజంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఇక మనిషి అన్నాక మనిషికి జ్వరాలు రావా, సర్ది రాదా? మనిషికి బస్సు అన్నాక బస్సుకు రిపేర్ రాదా? బండికైనా రిపేర్ వస్తుంది, మనిషికైనా రిపేర్ వస్తుంది. మనిషికి రిపేర్ వచ్చిందంటే మరి గంతే వస్తుంటాయి పోతుంటాయి, చూడనట్టు పోవాలి అని అంటావు. ఏమైనా మా అక్క చెల్లెళ్ళకు ఫ్రీ బస్సు మంచిగా పనికొస్తుంది జగ్గన్న. ఈ రోజు మహిళలు అసలు ఒక సందర్భంలో మా దగ్గర సంగారెడ్డికి మార్కెట్, ఇప్పుడు ఇది ఏమంటారు హైదరాబాద్ లేదు, కూరగాయల మార్కెట్ దిల్సుఖ్ నగర్లో లేదా, ఫ్రూట్ మార్కెట్ కూడా పోతున్నారు. నాయమే ఫ్రీ బస్ ఉన్నది కదా అని పండ్లు కొనుక్కోనికే సంగారెడ్డికెంచి దిల్సుఖ్ నగర్ ఫ్రూట్ మార్కెట్ కు పోతుర్రట ఆడోళ్ళు. అంటే 110 కిలోమీటర్లు. ఏడికి కూడా వస్తున్నారు, ఏడికి గుడిమల్ప వస్తున్నారు, మైదీపట్నంలో ఉంటుంది చూడు, ఆడికి కూడా వస్తున్నారు. పండ్లు కూరగాయలు కొన్నికే 100 కిలోమీటర్లు బస్సులెక్కి పోతుర్రంటే అదంతా ఫ్రీ బస్ మహిమే అంటావు. ఏమైనా మా అక్క చెల్లెళ్ళు గ్రేటు. అవు కానీ మీటింగ్ను అడ్డుకోనికే చూసిర్రట కదా. ఇప్పుడు మీరు రోడ్ల పుట్టి డాన్సులు చేసుకుంటూ పోతుంటే కూడా కాంగ్రెస్ పోలీసు వాళ్ళు ఏమనలేదు. ముందులంతా కాంగ్రెస్ పోలీసు వాళ్ళే కదా. అగ్గో అట్లా కూడా ఉంటుందా నిజగ్గన్న? కాంగ్రెస్ పోలీసు వాళ్ళు, బీఆర్ఎస్ పోలీసు వాళ్ళు, బీజేపీ పోలీసు వాళ్ళు గమ్మత్తే ఉన్నది. టీఆర్ఎస్ పోలీసు వాళ్ళు ఏమో కాంగ్రెస్ వాళ్ళు సభలు పెడితే ఆడటాడు ఆపుతుంది. ఇప్పుడున్న కాంగ్రెస్ పోలీసు వాళ్ళు ఎక్కడ మీరు దయాకర్ రావు డాన్స్ చేయబట్టి, మల్లారెడ్డి డాన్సులు చేయబట్టి ఎక్కడన్నా ఆటంకం జరిగిందా? కాంగ్రెస్ పోలీసు వాళ్ళు మస్తు మంచోళ్ళు అన్నట్టే చెప్తున్నాడు జగ్గన్న. ఏమైనా జగ్గన్న ముచ్చట్లే మస్తు చిత్రంగా ఉంటాయి. మొన్న ఎల్కతుర్తి మీటింగ్లో మాజీ సీఎం మాట్లాడిన ముచ్చట్ల మీద గట్టినే అరుచుకుండు. సుర్రు అనిపిస్తున్నాడు సూర్యుడు, దబాయించి కొడుతున్నాడు. నెరి మధ్యాహ్నం 1 గంటలకు 2 గంటలకు సుక్కలు కనిపిస్తున్నాయి. ఊర్ల పొంటి ఈగింత ఎక్కువనే ఉన్నదట ఆగడు. మే నెలల నిప్పుల గుండం దొక్కినట్టే అవుతుంది అంటుర్రు. అయితే పీటల పెళ్లి లెక్క కొన్ని జాగాల్లో ఓ దిక్కు ఎండ, ఇంకో దిక్కు వాన, 2 సమానంగా సపరిస్తున్నాయి. పానర్గా ముచ్చట్లేంటి ఒకసారి అరుచుకునొద్దాం. ఏమెండలు శీతం కొడుతున్నాయి. పొద్దుగాల 10-11 దాటిందంటే పెయ్యి మీద వాతలు పెట్టినట్టే అవుతాంది. గంతగానం దచుతాండు ఎండదేవుడు. హైదరాబాద్ లోనైతే జరసేపు చల్లబడతాంది, జరసేపు ఎండ ఇరుగబడతాంది. ఎప్పుడెట్లుండేది తెలుస్తలేదు. ఇక తెలంగాణ జిల్లాల పోంటి మంచిగానే దంచుతాంది ఎండ. నెరి అడవుల జిల్లా ఆదిలాబాద్ లోనైతే అన్ని ఎక్కువనే. చలికాలంలో చలి చంపుతుంది, ఇప్పుడు ఎండాకాలంలో ఎండ గత్తర లేపుతున్నది. 45 డిగ్రీలకు చేరిందట గర్మి. అగడుకు ఆగమాగం అవుతుండ్రు జనాలు. బోర్లన్నీ ఎండిపోయి తాగే నీళ్ల కొరకు మస్తు తిప్పలైతున్నదట. నిర్మలు, జగిత్యాల, నిజామాబాదు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కూడా ఎండ శాఖ గట్టిగానే కొడుతుంది అంటారు. అయితే ఎండలెంత దాబాయించి కొడుతున్నాయో అంతే ముంచుకొస్తున్నాయి వానలు కూడా. రయ్య ఈదురుగాలు లేచి డమ్మ పిడుగులు పడుతున్నాయి. తెలంగాణలో, ఏపీలో ఎండలకు తోడు అక్కడక్కడ వానలు కూడా పడతాయి అంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పోంటి వానలు గట్టిగానే ఉన్నాయి అంటున్నారు. ఇంకో దిక్కు ఎండ దెబ్బకు పబ్లిక్ ఉత్తపుణ్యానికే దవాఖాన్లలో పడుతున్నారు. పట్నంలో ఉన్న ఫీవర్ దవాఖాన్లో రోజుకు పేషెంట్లు పెరుగుతున్నారట. ఎప్పుడు చూసినా దవాఖాన పబ్లిక్ తోని కిటకిటలాడుతూనే ఉన్నది. పబ్లిక్ ఊకే ఎండలో తిరగొద్దని చెప్తున్నారు డాక్టర్లు. పనులు కంప్లీట్ చేసుకోవాలి. 10 నుంచి సాయంత్రం 4 దాకా, అట్లీస్ట్ 11 నుంచి 4 దాకా బయటికి పోకుండా ఉండడం చాలా మంచిది. వెళ్ళినా కానీ తలకి ఎండకి ఎక్స్పోజర్ పొడుగు వేసుకోవడము, తర్వాత వైట్ కాటన్ దుస్తులు, డ్రెస్ కొంచెం ముదురుగా కాకుండా తెల్లటి వస్త్రాలు ధరించాలి. గదా అన్నట్టు మధ్యాహ్నం పూట తప్పదిక పోవాలి అన్నట్టుంటేనే బయటికి వెళ్ళుండ్రి, లేకపోతే నీడ పట్టునే ఉండుర్రి అని చెప్తున్నారు. వచ్చేది మే నెల, ఎండలు ఇంగింత ముదురుతాయి. అందుకే పైలంగా ఉండుర్రి పబ్లిక్. ఉత్తగా గాలికి తిరిగితే ఆవిరైపోతారు. దినా మా ఇంటి ఓనర్కు కింది పోర్షన్లో ఉండేటోళ్ళకు ఒకటే లొల్లి. 5 నెలలు అవుతుందట ఇంటి కిరాయి గట్టక. రేపు మాపు అని అంటుండట, ఆగో ఇగో అన్నట్టే చేస్తుండట. కానీ 1 రూపాయి కూడా ఇస్తలేడట. సరే ఆ అన్నకి ఏం కష్టాలు ఉన్నాయో ఏమో కానీ ఏ ఇంటి ఓనర్ అయినా ఎన్ని నెలలని ఆగుతాడు చెప్పుర్రి. పైసల కాశపడే ఇండ్లు కిరాయికి ఇస్తుంటారాయే. అసొంటిది కిరాయి కట్టకపోతే కోపం రాదా మరి? అట్లా కోపం వచ్చే ఇగో ఇక్కడ ఈ పని చేసిర్రు.
ఇంటి కిరాయి కట్టకపోతే సామాన్యులైనా ఒకటే, సర్కార్ ఆఫీసర్లైనా ఒకటే. ఓనర్లు అసలు కోరు, బరాబర్ తాళం పెడతారు. కిరాయి కట్టిందనక ఎంబడి పడుతూనే ఉంటారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉన్న సర్కారు వైద్య కాలేజీ బంగ్లాకు అద్దె కట్టలేదని తాళం పెట్టిరు ఓనర్లు. బోర్డు బీకేసీలు, కాలేజీలు ఉండేటి పొల్లగాలను బయటికి వెళ్ళగొట్టిరు. కాలేజీకి సొంత బంగ్లా లేకుండేటాళ్లకు ప్రైవేటు బంగ్లాను అద్దెకు తీసుకొని సర్కారు అండ్ల చదువులు చెప్తున్నారట. అద్దెకు తీసుకున్నదే గుత్తా, ఇంతవరకు అద్దె కట్టింది లేదు. అడిగితే రేపో మాపో కడతానని చెప్పింది కూడా లేదు. అందుకనే ఇగో ఇట్ట నడవంతరాన్ని వచ్చి కాలేజీ బోర్డు వీకేసి గేటుకు తాళం పెట్టిరు ఓనరోళ్ళు. ఇక ఇదిట్టుంటే ఆడు అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలో ఉన్న లోపూడి అనేటి ఊళ్ళో కూడా గదే కథ. గా ఊళ్ళో ఏకంగా గ్రామ పంచాయతీ ఆఫీస్కే తాళం పెట్టిరు ఓనర్ వచ్చి. సొంత బంగ్లా లేకుండేటాళ్లకు ఒక ఇంటిని కిరాయికి తీసుకొని గ్రామ పంచాయతీ ఆఫీస్ పెట్టిరట అధికారులు. వాళ్ళు కూడా అంతే, అద్దెకు తీసుకున్నదే గుత్తా, ఇంతవరకు పావులంటే పావుల కూడా కట్టలేదట అద్దె పైసలు. అందుకనే ఇంటి ఓనర్ వచ్చి తాళం పెడితే ఇగో ఇట్ట ఇంటి ముంగట చెట్ల కింద మాకామేసిర్రు. చెట్ల కిందనే పీటలు వేసుకొని కూర్చొని వచ్చిపోయేటి పబ్లిక్ పనులు చేస్తున్నారు అధికారులు. మరి గవర్నమెంట్ కించి వచ్చేటి బిల్లులన్నీ ఎడిపోతున్నట్టో ఏమైతున్నట్టో ఏమో. ఇప్పటిదాకా అద్దెకు తీసుకున్న బంగ్లాలకు నయా పైసా కిరాయి ఇచ్చింది లేదు. ఇక చూడలి ఎట్టుందో కథ. సర్కార్ ఆఫీసులకు కాలేజీలకు కూడా కిరాయిలు కట్టలేకపోతుందంటే వీళ్ళ నియమానాల్లో మీరే అనుడు, ఇక నేననుడు ఎందుకు గాని. మరి చూడాలి ఇక ఈ రెండు దుక్కుల గవర్నమెంట్ వాళ్ళు ఏం ఉపాయం చేస్తారో, ఎట్లా అద్దె కడతారో అనేటిదిగా రేపు. శంకుబండలు పాతే కాడనైనా, పరదాలు గుంజేటి కాడనైనా, రిబ్బెన్లు కత్తిరించేటి కాడనైనా మంత్రులు, ఎమ్మెల్యేలు, లోకల్ లీడర్లు, అధికారుల కాడ నుంచి అంత ప్రోటోకాల్ ఉంటుంది. అది అధికార పార్టీలు ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రోటోకాల్ అంటే ప్రోటోకాలే, బరాబరు ఉండాలి. అసొంటి ప్రోటోకాల్ లేకుంటే ఇగో ఈ సొంటి లోలు అవుతుంటాయి. రారా అని మంత్రి తుమ్మలసారి రమ్మని చేయి బయటి గుంజుడు, రాను అనుకుంటా ఎమ్మెల్యే ఆదినారాయణ అలిగిపోవుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఉన్న పూసుకుంట, కట్కూరు అనేటి ఊర్లలో హై లెవెల్ బ్రిడ్జిలు కడుతున్నారు. గా బ్రిడ్జిలకు శంకుబండలు బాతి పడదాలు గుంజేటి కార్యానికి పోయిన కాడ గిట్లా అలిగిపోతున్నాడు ఎమ్మెల్యే సారు. పడదా గుంజమని మంత్రి సార్ అడుగుడు, లేదు సార్ సారీ సార్ అనుకుంటా ఎమ్మెల్యే సారు దూరం పోవుడు. ఎందుకంటే అసలుగా పని ఎప్పుడు వచ్చిందో తెలియదాట. రోడ్డు కాంట్రాక్టర్ ఎవరో కూడా ఎమ్మెల్యేకు తెలవనే తెలియదాట. శంకుబండలు బాతి పడదాలు గుంజేటి కార్యం పెట్టుకున్న దానిక రోడ్ల శాఖ అధికారులు ఎమ్మెల్యేకు గింత అంటే గింత కూడా ముచ్చట చెవులో కూడా వేయలేదాట. అందుకనే గంతగానం గుస్సైతుండన్నట్టు ఎమ్మెల్యే సారు. నేను ఒక ఎమ్మెల్యేని టూర్ సైడ్ నాకు తెలియదు, ఏం చేస్తామో తెలియదు, ఏంటంటే ఏమనుకుంటున్నారు లేస్తుంది కొట్టడం. మంత్రి సారు బదులాడినా, చేయి బయటి గుంజినా కొబ్బరికాయ కొట్టలేదు, పడదా గుంజలేదు. మరి పిలువని కార్యానికి ఎట్టో పోయిండంటే మంత్రి సారు పోతుండు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం పోయిండట. చెప్పాలి కదా, మీరు చెప్పాలి కదా, చెప్పిండ్రా నాకు చెప్పిండ్రా, టూర్ షెడ్యూల్ చెప్పిండ్రా, చెప్పాలి కదా నాకు చెప్పిండ్రా, టూర్ షెడ్యూల్ ఏమో చెప్పిండ్రా నాకు. నేను ఒక ఎమ్మెల్యేని, మీరు నాకు చెప్పిండ్రా, చెప్పాలి కదా, నాకు చెప్పాలి కదా, నేను ఒక ఎమ్మెల్యేని. ప్రోటోకాల్ పాటించలేదని మంత్రి సారు మెత్తగానే మాట్లాడినా ఎమ్మెల్యే సారు మాత్రం గట్టిగానే గరమైండు అధికారుల మీదకి. శంకుబండలకు పడదాలు గుంజేటి కార్యానికి విలుసుడే మర్చిపోయిలంటే మరి శంకుబండల మీద సార్ పేరు రాసిరా, లేకుంటే అది కూడా మర్చిపోయిరా అని మస్తు మంది చెవులు కొట్టుకుంటారు అడిగి పోయిన వాళ్ళు. మరి సార్ పేరు ఉన్నదా లేదా అనేది పడదా గుంజినాక తెలుస్తుంది, కానీ పేరు లేకుంటే మల్లో పెంట అయినట్టే పోండి. దునియాలో ఎన్ని ఆటలున్నా క్రికెట్ ఆటకున్నంత మంది అభిమానులు ఇంక ఏ ఆటకుండరబ్బా. అందుట్లా ఇప్పుడు ఐపీఎల్ ఆటలు షురువైన కాడ నుంచి క్రికెట్ అభిమానులకు సందడి. కొత్తోళ్ళు, చిన్నోళ్ళ టాలెంట్ అంతా బయటపడుతుంది ఈ ఐపీఎల్ ఆటలతోని. ఆగో అట్లనే ఇప్పుడు రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అనేటి తమ్ముడు దుమ్ము దులిపిండని సోషల్ మీడియా నిండా తమ్ముని ముచ్చటే మాట్లాడుకుంటుర్రు. అందరు మాట్లాడుకుంటుర్రు కదా, అందుకే తమ్ముని ఆటని తారీఫ్ చేద్దామని ఈ వార్త పట్టుకొచ్చినాం. కోడితే సిక్సే, బాల్ ఎవలేస్తున్నారు అనేది కాదు. బ్యాట్ అందుకొని కొట్టినామా స్టేడియం అవతల బాల్ పడ్డదా, ఇదే ముఖ్యం. ఎంత పెద్ద తోపు వచ్చి బాల్ వేసినా, ఇంటర్నేషనల్ బౌలర్ వచ్చి బౌలింగ్ వేసినా చూసుడే లేదు, సరసుడు. అవు మరి కొడితే సిక్సే. ఎవరి ముచ్చట చెప్తున్నానో అర్థమైనాలే కదా. అవు ఐపీఎల్ ఆటలో గుజరాత్ బౌలర్లను ఆగం పట్టించిన 14 ఏళ్ల పొల్లగాడు వైభవ్ సూర్యవంశీ ముచ్చటే. ఒక కొట్టుడు కాదు, ఒక సరసుడు కాదు, బ్యాటుకు తగులుడే ఆలస్యం. పోతే 4 లేకుంటే 6. ఉత్త 35 బాల్ల
ఓవర్లలోనే 6ల మీద 6లు కలిసి 100 కొట్టిండు. తమ్ముని ఆట చూసి రాజస్థాన్ టీం ఓనర్లది, తోటి ఆటగాండ్లది, ఆట చూసేందుకు వచ్చిన అభిమానులది ఒక మురిపెం కాదు. తమ్ముడు జరిసిన సరసుడుకు దిమ్మెలపోయిన గుజరాత్ టీం అభిమానులు కూడా లేచి నిలబడి సప్పట్లు కొట్టిందంటే చూడులి తమ్ముని ఆట తారీఖ ఏ తీరుకుందో. బుడ్డోని ఆట చూసి రాజస్థాన్ అభిమానుల సంబరాలు పోండ్రి. తమ్మునోళ్ళ సొంతూరు బీహార్ రాష్ట్రం సమస్తీపురంలో కూడా మస్తు సంబరాలు చేసుకున్నారు అలా ఊరోళ్ళు. ఆగా చూడులి బాంబులు కాల్చుడే కాదు, కేకులు కత్తిరించుడే కాదు, మస్తు మురుస్తున్నారు. मुकाम हासिल किया, हमारे जिला और एकेडमी का नाम रोशन किया। बहुत खुशी हो रहा है कि छोटे से बच्चे के साथ आप इतना वर्ष काम किए हैं और उस तरह का बैटिंग देखने को मिला। మస్తు సంబరం అనిపించింది అనుకొచ్చిండు. చిన్నప్పుడు సూర్యవంశికి ఆడ నేర్పించిన కోచ్ సారు ఉంటది మరి. ఆయన తాను ఆడ నేర్చుకుని కోట్ల మంది చూసేటి కాడ గంత మంచి ఆట ఆడిందంటే సంబరం ఉండకుంటే ఏముంటది మరి. గమ్మత్ ఏందంటే తమ్మునికి ఉత్త 14 ఏండ్లే, 9వ తరగతి చదువుతుండట. 9వ తరగతి చదివేటి పొల్లగాడు 6ల మీద 6లు 4ల మీద 4లు కొడుతుండంటే ప్రత్యర్థి టీంలో ఉన్న ఆటగాళ్లకు కూడా ముచ్చట అనిపించిందట. అట్టి ఇప్పుడు ఆడ చూసినాకి తమ్ముని ముచ్చటే. సోషల్ మీడియా నిండా తమ్ముని ఫోటోలే. రాబోయే ముంగటి రోజులలో టీమిండియాకు ఆడతాడు అనుకుంటా మస్తు మెచ్చుకుంటున్నారు నెట్ అన్నలు. ఇట్టనే ఆడితే పక్కా ఆడతాడు మరి టీమిండియాకు. మా పటాసు వార్తల తరపున కూడా ఆల్ ది బెస్ట్ తమ్మి. గాచారం మంచిగా లేనప్పుడు జర్ర వెనక ముంగట చూసుకొని పనిచేయాలి అంటుంటారు పెద్ద మనుషులు. మాటలైనా చేతలైనా 1కి 2 సార్లు ఆలోచించుకొని ముందడుగేయాలి. అట్లా కాకుండా ఎట్లా పడితే అట్లా చేస్తే వెనక సిరికి ఆగమాగం అవుతుంది ఎవ్వరు. అయితే టైం మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా కొంతమంది ఏం చేసినా అది శినికి షాటంతే శరవంత అవుతుంటుంది, రచ్చ అవుతుంటుంది. ఇగో అచ్చం గిట్లనే డీకే శివకుమార్ సార్కు ముక్కు మీదనే కోపము. అదే సిద్దిరామయ్య సార్ అయితే పెద్ద మనిషి నిమ్మలంగా ఉంటాడని కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసినరాట ఢిల్లీ పెద్ద మనుషులు. కానీ సిద్దిరామయ్య సార్ కూడా ఈ నడుమ బీపీ పెరుగుతున్నట్టే ఉన్నది కదా అనుకుంటారు సారు ఆవేశం చూసిన వాళ్ళంతా. వేల మంది వచ్చిన పెద్ద మీటింగులో పోలీసు వాళ్ళని ఎట్టబడితే అట్ట తిట్టిండు. ఓ ఆఫీసర్ మీదికి చెయ్యి కూడా లేపేటాలకు ఇప్పుడు రచ్చ అవుతుంది. ఏం ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ ನೀವು? అగ్గో చూసిండ్రా, చెయ్యి లేపి సట్టుమని సరుద్దామనే చూసిండు పోలీస్ ఆఫీసర్ను. అంతల్లే మళ్ళా వెనకకు తగ్గిండు. ఇక ముచ్చటేంటిదంటే సోమవారం బెలగావి అనే జాగల చెయ్యి పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారట. గా మీటింగ్ కు పువ్వు పార్టీ వాళ్ళు నల్ల జెండాలు పట్టుకొని పోయి లొల్లి చేసిండ్రాట. గా అంతే. పోలీసు వాళ్ళు ఏం చేస్తాండ్రు, ఎస్పీ వాళ్ళు అని అక్కడనే ఉన్న ఏఎస్పీని స్టేజ్ మీదకి పిలుచుకొని గిట్ల కొట్టినంత పని చేసిండు ముఖ్యమంత్రి. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఇరుగమరగ తిరుగుతాంది. పువ్వు పార్టీ వాళ్ళు అయితే పొట్టు చాపిస్తాండ్రు. సీఎం సారు 5 ఏండ్లే అధికారంలో ఉంటాడు, ఆ ఆఫీసర్ 60 ఏండ్లు డ్యూటీలు ఉంటాడు. గత ఆవేశం ఏంటికి అన్నట్టు మాట్లాడుతుండ్రు ఇంతమంది. ఇంటర్నెట్ లో కూడా గిదే ముచ్చట మీద చాలా మంది గరం అవుతున్నారు. ముఖ్యమంత్రి పోలీసు వాళ్ళను మాఫ్ చేయమని అడగాలి అంటున్నారు ఇంతమంది. మీదికేంచి మొన్న పాకిస్తాన్ వాళ్ళ మీద పాయిరం చూపించినట్టు మాట్లాడినందుకు ఇప్పటికే సిద్ధప్ప సారు పేరు దేశమంతా మారుమవుతాంది. గిట్లకి నడమ కర్ణాటక సీఎం ఏం చేసినా చినికి గాలివాన లెక్క తయారైతాంది కదా అనుకుంటారు అందరూ. ఈగిన్ని చిట్కు పుట్టుకు పుచ్చట్లున్నాయి. ఆచరణ చేయకుండా ధనాధన్ ఫటాఫట్ అవి కూడా ఒకసారి చూసేద్దాం పారి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఉన్న వనంవారి కిష్టపురం అనేటి ఊళ్ళే గవర్నమెంట్ అధికారులను గ్రామ పంచాయతీ ఆఫీసులేసి తాళం పెట్టిర్రు ఊరోళ్ళు. అర్హులైనోళ్లను కాదని అన్ని ఉన్నోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిర్రట. లిస్ట్ల పేర్లేనోళ్ళంతా కలిసి ఊళ్ళకి వచ్చిన పంచాయతీ కార్యదర్శి ఇంతమంది సర్కార్ ఆఫీసర్లను ఊళ్ళో ఉన్న పంచాయతీ ఆఫీసులేసి తాళం పెట్టి బయట కావాలన్నారు. పెద్ద ఆఫీసర్లు ఎప్పుడొస్తారో వాళ్ళని ఎప్పుడు ఇడిపిస్తారో గా ఊరోళ్ళ పంచాయతీ ఎట్లొడుస్తుందో ఏమో చూడాలి మరి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసోళ్లు గంజాయిని పట్టుకుర్రు. తల్లాడ దేవరపల్లి పెద్ద రోడ్డు మీద వచ్చిపోయేటి బండ్లను తనిఖీలు చేస్తుంటే దొరికినాయట గంజాయి కట్టలు. ఓ కారుకు వెనక డిక్కీలా టాటా ఏసీ బండ్లు కలిపి ఏం తక్కువ 400 కిలోల గంజాయి మెలుక్కొని వస్తుంటే చూసి పట్టుకున్నారు. కేసులు రాసి బండ్లను సీజ్ చేసిర్రు. ఏడు నుంచి పట్టుకొస్తుర్రు, ఏడికి పట్టుకపోతుర్రు అనేటి దాని మీద విచారణ చేస్తామంటూరు అక్కడి పోలీసోళ్లు. అంత గంజాయిని ఇంతన్నా బెరుకు లేకుండా పట్టుకుపోతుర్రు అంటే పెద్ద దందే ఉన్నట్టున్నది కాకలది.
అనంతపురం జిల్లా రహమత్ నగర్ లో ఉన్న అంగన్వాడీ బళ్ల బుడ్డపోలగాండ్లకు పెట్టేటి కోడిగుడ్లు కుళ్లిపోయినాయి. ఎవ్వలకి చెప్పకుండా అక్కడ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సార్ తనిఖీ చేసేటందుకు పోతే ముచ్చట బయటపడ్డది. పిట్టగుడ్డంత గుడ్లు పెడుతుర్రాట, అయ్యి కూడా సగం బడి కుళ్లిపోయినే ఉన్నాయట. అల్క తక్కువ షిక్కీలు పెడుతుర్రాట. ఇదేందని అధికారుల మీద గరం గరం అయ్యిండు. చిన్న పొల్లగాండ్లతోని ఆటలాడితే ఊకునే ముచ్చటే లేదని అరుచుకుండు. హైదరాబాద్ మెహదీపట్నంలో అడ్డగోలుగా కట్టిన బంగ్లాని కూలగొట్టిర్రు హైదరాబాద్లు. రోడ్డు మీద పెట్టిన పాన్ షాపులు, బయటికొచ్చిన బంగ్లాల పైకప్పులను గిట్ల బుల్డోజర్లు పెట్టి కూలగొట్టిర్రు. దుక్నాల బోర్డులన్నీ రోడ్డు మీదకే ఉన్నాయట. అడ్డగోలుగా రోడ్ల మీదకి వచ్చేటట్టు కడితే ఎవ్వళ్ళు అడ్డం వచ్చినా కూలగొట్టుడు ఆగదు అని అనుకొస్తుర్రు అధికారులు. ఏమో పొర్రి, ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు కట్టుడు ఆపరు, వీళ్ళు కూలగొట్టుడు ఆగదు. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.